ఏ తపస్సు చెయ్యవలసిన అవసరం లేకపోయినా ఒక స్త్రీ గౌరవం అటువంటిది. ఒక స్త్రీ జోలికి వెళ్ళడం, ఒక స్త్రీని నిష్కారణంగా అనరాని మాటలు అని బాధ పెట్టడం, ఆమె కళాశాలకి వెళ్ళి చదువుకునేది కానివ్వండి, ఉద్యోగానికి వెడుతున్నది కానివ్వండి, ఒక్క పిల్లే కనపడింది కదా అని చెప్పి మన నోటికొచ్చినట్టు వదరితే అది మనం విషాన్ని వండుకుంటున్నట్టు. దాని ఫలితాన్ని చిట్ట చివర అనుభవించవలసి వస్తే 10 తలకాయలుంటే ఆగలేదు, తెగిపోయాయి. అందుకే రామాయణం సుందరకాండ ఎంతకాలం ప్రచారంలో ఉంటుందో అంతకాలం పిల్లల్లో కుభావములు పుట్టవు. వాళ్ళకి అందించేవన్నీ విషంతో కూడుకున్నవి అందించవలసిన అమృతాన్ని అందించకుండా వాళ్ళు చెడిపోతున్నారని గుండెలు బాదుకుంటే ఎవరిది దోషం? అంతకన్నా ఒక్క మాట నేను మాట్లాడక్కర్లేదు. కాబట్టి తతో మలిన సంవీతాం, ఆమె మట్టి పట్టిన బట్ట కట్టుకుని